ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక ముఖ్య అతిథి నాట్య కళా ధురీణ శ్రీ కె దేవేంద్ర పిల్లయ్య గారికి కూడా వారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా అత్యంత ఆప్యాయతగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ముఖ్య అతిథులు అందరితో కూడా కలిసి మా నేటి విశ్వనాథ్ అకాడమీ ముగడ వెంకటేష్ విశ్వనాథ్ గారు జ్యోతి ప్రకాశం చేయించవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అకాడమీ వ్యవస్థాపకులు ముగడ వెంకట విశ్వనాథ్, వారి అమ్మగారైనటువంటి గాయత్రి గారు వారి అభిలాషతో నాట్యకళను అభ్యసించడం జరిగింది. ముగడ వెంకటేష్ విశ్వనాథ్ గారు వాళ్ళ అమ్మగారైనటువంటి గాయత్రి గారు MA BEd చేసి తర్వాత డిప్లొమా భరతనాట్యాన్ని మన నేటి సన్మాన గ్రహీతలైనటువంటి నాట్య కళారత్న నాట్య చూడమని శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారి దగ్గర అభ్యసించడం జరిగింది. ఇదే కాలేజీలో వారు డిప్లొమా భరతనాట్యం చేయడం జరిగింది వాళ్ళ అమ్మగారైనటువంటి గాయత్రి గారు. తరువాత శ్రీ భాగవతుల యజ్ఞనారాయణ శర్మ గారి వద్ద ఈ నాట్యాన్ని అభ్యసించడం జరిగింది. అలాగే మన వెంకట విశ్వనాథ్ గారి తండ్రి గారైనటువంటి ముగడ కనకాచారి గారు అంటే బాలు గారు ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. వారి ప్రోత్సాహంతో వాళ్ళ అమ్మగారు కానీ నేటి విశ్వనాథ్ అకాడమీ వ్యవస్థాపకులు ముగడ వెంకట విశ్వనాథ్ గారి ఈ కళారంగంలో నాట్య కళారంగంలో నేటికి అత్యున్నతమైన స్థానానికి చేరుకోవటం, అలాగే నేటి గురువులను సన్మానించుకోవటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. నాట్య కళారత్న నాట్య చూడమని శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా గురుదేవులను ఆహ్వానిస్తున్నాం. వారిని ప్రేమగా నాట్య చూడమని శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారు మనందరికీ అతి పరిచయమైనటువంటి మన విజయవాడ గురువుల వారు ఎంతోమందికి శిష్యురాలను తయారు చేసుకుంటూ నేడు మన ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారు. నేటి
గురుదేవులైనటువంటి సన్మాన గ్రహీతుల్లో మరొకరు కవ్యదాస్ కన్నదాసన్ అగత్య అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ మదన్ కుమార్ గారు. వారిని కూడా ప్లీజ్ సార్ వెల్కమ్ టు డయాస్. ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ సార్ ప్లీజ్. కవ్యదాస్ కన్నదాస్ అగత్య అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ మదన్ కుమార్ గారు. వారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా సాధారణంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వేదాంతం రాజేశ్యామ్ గారు. నాట్యాన్ని నేర్పిన గురువుల ఇద్దరికి కూడా వారి శిష్యులు పాదాభివందనం చేసుకుంటూ వారి ప్రేమపూర్వకమైనటువంటి భావిస్తున్నాం. అది అటువంటి గురుదేవులు ఈనాడు ఇలా ఈ వేదిక మీదకి రావటం విజయవాడ చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తున్నాము. నాట్య కళాధురైన శ్రీ కె దేవేంద్ర పిల్లయ్య గారు. వారిని కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది మా విశ్వనాథ్ అకాడమీ. ప్లీజ్. విశ్వనాథ్ అకాడమీ వ్యవస్థాపకులు నాట్యాచార్యులు ముగడ వెంకటేష్ విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఈ చిరు సత్కారాన్ని గురువులకు అందించడానికి ఈ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సాదర ఆహ్వానాన్ని పలుకుతూ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ ఈ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఆ నాట్య గురువుల ఒక నాట్యాన్ని నేర్చుకొని అభ్యసించడం మన ముగడ వెంకటేష్ విశ్వనాథ్ చేసుకున్నటువంటి పుణ్యంగా, ఈ పుణ్య దంపతుల గర్భాన కుమారుడిగా జన్మించడం వారు చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాము. వారి ఆశీర్వచనాలతోనే నేడు ఇంతమంది చిన్నారులకు 8 ప్రదర్శనలు మీ ముందు ప్రదర్శించడానికి చిన్నారులను ఎంతో మంచిగా కళారీతులను తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరిగా నేడు మీ ముందు ఉన్నటువంటి మా ముగడ వెంకటేష్ విశ్వనాథ్ చిరంజీవికి ఆశీర్వచనాలుగా మీ అందరి కరతాల ధ్వనులతో దయచేసి ఆ చిరంజీవిని ఆశీర్వదించాను. వారిలో ప్రప్రథమంగా నాట్య కళారత్న నాట్య చూడమని శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారిని ఆశీర్వదించవలసిందిగా ఆ సన్మాన చైర్లో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది టుడే's most revered Kuchipudi guru who is carrying forward the touch of this exotic dance formed by the important traditional training to the future generation. He was trained with the great Guru Sri Bhagavatula Narayan Sharma Garu and Sri Vempati Channasacham Garu. He is working as a Bharatanatyam guru in Gandasala Venkateswara Music and the Nitya Kalasala Vijayawada. He was founded as established Sri Natya Art Academy to promote the Kuchipudi. Some of his promotees permanent Turlapati Krishna Kumari Award ni కళాభారతి వారు అందించారు. 1992లో నాట్య చూడమని విశ్వభారతి వారు అందించడం జరిగింది. 1990లో కవ్యదాసు కన్నదాసన్ అగస్త్య అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ మదన్ కుమార్ గారిని నేటి ముఖ్య అతిథులైనటువంటి నాటక సంగీత అకాడమీ హంస అవార్డు గ్రహీత శ్రీ వేదాంతం రాజేశ్యామ్ గారి చేతుల మీదుగా, అలాగే నాట్య కళాధురిని శ్రీ కె దేవేంద్ర పిల్లయ్య గారి చేతుల మీదుగా వారికి పూలమాలను అలంకరించడం జరిగింది. అలాగే వారి BFA, MFA, MPhil, temple ritualistic dances and dancing for Vedic hymns and Agama slokas. Research experience guided MFA students project in 2015. Isai Karula Nachamamani by Agastya Isai Pervai Chennai in 2013. Presented in national conference.
గురుదేవులు సన్మాన గ్రహీతలు శ్రీ ఎస్ మదన్ కుమార్ గారికి, అలాగే శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారికి, నేటి ముఖ్య అతిథులైనటువంటి సంగీత నాటక అకాడమీ హంస అవార్డు గ్రహీత శ్రీ వేదాంత రాధేశ్యామ్ గారి చేతుల మీదుగా, అలాగే మరొక ముఖ్య అతిథి నాట్య కళా ధురీణ శ్రీ కె దేవేంద్ర పిల్లయ్య గారి చేతుల మీదుగా దుశ్శాలుతో వారిని సత్కరించడం జరిగింది. అలాగే ముఖ్య అతిథులు ఇరువురి చేతుల మీదుగా కూడా కవియదాస్ కన్నదాస్ అగస్త్య అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ మదన్ కుమార్ గారికి, నాట్య కళారత్న నాట్య చూడమని శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారికి చిరు మెమోంటోను అందించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఎందరో ప్రముఖులను ఇదే వేదిక మీద సన్మానించినటువంటి చరిత్ర విజయవాడ నిర్వహిస్తున్నారు. వారు నేడు గురుదేవులైనటువంటి సన్మాన గ్రహీతులైనటువంటి నాట్య కళారత్న నాట్య చూడమని శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారికి, అలాగే కవిదాస్ కమ్మదాస్ అన్న అగస్త్య అవార్డు గ్రహీత కృష్ణ శర్మ గారు, పద్మశ్రీ శ్రీ వెంపటి చిన్నసత్యం గారి వద్ద, అలాగే పెద్దశ్యామ్ గారి వంటి ప్రముఖ గురువుల వద్ద కూచిపూడి నాట్య కళను నేర్చుకొని అభ్యసించారు. అనేక సంవత్సరాల నుంచి కూచిపూడి నృత్య నాటకాల్లో అనేక విధాలైనటువంటి పాత్రలను పోషిస్తూ వారు ఒక నాట్య అధ్యాపకునిగా, నాటక దర్శకునిగా, నటన దర్శకునిగా, నృత్య దర్శకునిగా, నర్తకుడిగా, సంగీతకర్తగా మేము భావిస్తున్నాము. కవిదాస్ కన్నదాస్ అగస్త్య అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ మదన్ కుమార్ గారి చేతుల మీదుగా నేటి ముఖ్య అతిథి నాట్య కళా ధూరిన శ్రీ కె దేవేంద్ర పిల్లయ్య గారికి మెమోంటోను అందిస్తున్నారు శ్రీ డాక్టర్ ఎస్ మదన్ కుమార్ గారు. అలాగే సంగీత నాటక అకాడమీ హంస అవార్డు గ్రహీత శ్రీ వేదాంత నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథ అకాడమీ నాట్యాచార్యులు ముగడ వెంకటేష్ విశ్వనాథ్ గారు, వారు ఎంతో అదృష్టవంతులు. వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి అవకాశం, వారి జన్మను ధన్యతగా మేము భావిస్తున్నాము. వారికి ఆ దేవదేవుడు ఎల్లవేళలా కూడా తోడుండి వారికి ఇంకా ముందు మంచి భవిష్యత్తు ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఈ నాట్య కళా రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని మనసా కోరుకుంటుంది. సభగా అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్పడం, ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు అలా జరుగుతుంది. కానీ ఈరోజు శిష్యులు చక్కగా అలా పైకి వస్తున్నప్పుడు సంతోషపడుతుంది. ఇప్పుడు శిష్యులే కాకుండా ప్రశిష్యులు ఇంకా ఆనందం. ఎవరైనా పుత్రులు పైకి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుంది, మనవాళ్ళ పైకి వస్తే ఇంకెక్కువ సంతోషంగా ఉంటుంది. అటువంటిది ఆనందాన్ని కలిగజేశాడు విశ్వనాథ్. దీనికి మామూలుగా ఒబిడియన్స్, చాలా ఒబిడియన్స్. నేను అనుకున్నాను ఇంత ఒబిడియన్స్ మన శిష్యులకి అవసరమా మామూలుగా అనుకునేవాడిని. ఇప్పుడు ఆ ఒబిడియన్స్ అంతా కళలో కనిపిస్తుంది. అటువంటి ఒబిడియన్స్ అంటే అసలు నాట్యరంగం, కళారంగం అంటేనే ఆ గురుభక్తికి సంబంధించింది. చాలామంది తెలియనటువంటిది ఏంటంటే మనకి మన కల్చర్, మన గురించి, మన సంస్కృతి అలా ప్రతిబింబించాలంటే సంగీతం కానీ, నృత్యం కానీ, ఫైన్ ఆర్ట్స్ ఏదో ఒకటి కంపల్సరిగా ఆ రసజ్ఞత ఉదయం వాళ్ళలో కలుగుతుంది. కంపల్సరిగా నేర్పించండి, తప్పకుండా నేర్పించండి. గురువులు, మంచి గురువులు, యువకులు వాళ్ళు సాధిస్తారు. యువకులు ఎప్పుడైతే ముందంజలో ఉన్నారో అప్పుడే సమాజం బాగుంటుంది. అన్ని రంగాల్లో కూడా యువత ముందరకు ఉండాలని చెప్తారు, కానీ యువత ముందరికి రానివ్వడం లేదో మరి ఏం లేదు. యువత ముందర ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు, పెద్దవాళ్ళకి ఆశీస్సులు వాళ్ళకి యువతకు ఉండాలి. అప్పుడు కథల రంగంలాగా కదులుతుంది ఎప్పుడు కూడా. అది చాలా ముఖ్యం అన్నమాట. ఆ ఆశీస్సుల మనసా వాచ మా వంశపారపర్యంగా వస్తున్నటువంటి వారి ఆశీస్సులు అన్నీ కూడా, అంటే రాధేశంకర్ గారు కానీ, భాగవతుల కుటుంబాలు, అన్ని కుటుంబాల ఆశీస్సులు అందరికీ ఉండాలి. మా పూర్వీకులు కూడా అలాగే అందరిని ఆశీర్వదించారు. మేము కూడా అందరికి అలా ఆశీర్వదించాలని వారి నడకలో మేము ఇలా పెంచుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ అమ్మగారు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. బాబు విజ్ఞాన శర్మ గారు అలాగా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. నేను మూచి కాలేజీకి వచ్చినప్పుడు వీరు నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నప్పుడు కొంచెం చిన్నవాడిని. అప్పుడు అన్నీ గుర్తు చేశారు. నేను మీ నాన్నగారి దగ్గర నేర్చుకుంటే కొంచెం చిన్న వయసులో ఉండేవాళ్ళు అండి. అప్పుడప్పుడు మీరు కూడా నేర్పిస్తుండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు.
కానీ మనం ఇంకా ఆ వరవల్లో వెళ్ళడం అవన్నీ కూడా గుర్తుకున్నాయి. అప్పుడప్పుడు వారు గుర్తు చేయడం వల్ల కొన్ని గుర్తుకొచ్చినాయి. సరే గురువుగా మరి నేను అనాలి కాబట్టి అన్నాను. సరే మొత్తానికి చక్కగా మా నాన్నగారి దగ్గర అభినయం అన్నీ కూడా చక్కగా మంచి లైట్ డాన్ అన్నీ కూడా నేర్చుకున్నారు. ఆ నేర్చుకోవడం వల్ల కూడా తొందరగా ఆ అనంతకాలంలోనే తొందరగా మా డిప్లొమా దగ్గర నేర్చుకున్నారు. తర్వాత వారి బాబుని కూడా వారి వీళ్ళ నాన్నగారు కానీ వీళ్ళ అమ్మగారు బాలు గారు కానీ మంచి ఇంట్రెస్ట్. ఏదైనప్పటికీ మా అబ్బాయిని మంచిగా నర్తకుడిగా తయారు చేయాలి అని అంటే ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు. నేనేమండి ఆశీస్సులు గురువు మనసులో ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని కళారంగంలో వచ్చేస్తుంది అని వాళ్ళ కాళ్ళ నమస్కారం బట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన సంస్కృతిని ప్రతిబింబించడం. ఇప్పుడు ఆ కాళ్ళ నమస్కారం పెట్టిన తర్వాత మనకేం రాదు. ఆ గురుభక్తి ఎప్పుడైతే వచ్చిందో ఆ హృదయం వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం లేదనుకుంటారు చాలామంది. హాయ్ కల్చర్ వచ్చేసింది, అల్లో కల్చర్ వచ్చేసింది. ఇది మంచి కల్చర్ కాదు. మన నాట్య ప్రక్రియ ఇటువంటి శిష్యులు వాళ్ళు తయారు చేసి గురువు అంటే ఇది, నాట్యం అంటే ఇది మన సంస్కృతి. గురువు గారికి గురువు అనే పదాన్ని వాడాలి. మాస్టర్ హలో మాస్టర్ కాళీ నమస్కారం పెట్టమంటే పెట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము అంటూ ఉంటాం ఎందుకులేండి పాపం చిన్నపిల్లలకి అంత అవసరం లేదులేండి అంటూ ఉంటాం అప్పుడప్పుడు మేము. ఎందుకంటే నమస్కారం పెట్టరుగా, ఎందుకంటే మనం కించపడతాడు ఎందుకని చెప్పి మేము అలా అంటూ ఉంటాం. అలా కాదు, గురువు గారు కనిపించారు నమస్కారం పెట్టు. మా గురువు గారి దగ్గర మేము మాట్లాడటం అంటే హలో అంటే ఫోన్లో మాట్లాడు గురువు గారిని తర్వాత మాట్లాడతా అనేవాళ్ళు. ఎందుకంటే ఆ గురువు ఆ భక్తి, ఆ గురు భక్తి అనమాట. అటువంటి భక్తిని ఈరోజు మా శిష్యుడు మాకు అందజేస్తున్నాడు. ఈ కొన్ని వేల సన్మానాల్లో సన్మానం కాదు ఎక్కువ నాకు ఈ సన్మానాలు అంటే ఉండదు. నాట్యం అలా గన్లాగా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు అటువంటి నాకు కావాల్సింది. ప్రవళిగా నా తులాభారం ఎక్కించారు ఓ రోజు అరంగేటర్లు ఎట్టగే. ఏంటి తులాభారం ఏంటి సార్ అన్న. తులాభారం అంటే మిమ్మల్ని ఆ పక్కన రత్నాలతోనూ దాంతోనని ఇటు చేసాను. నేను ఇటువంటి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కాదు. చెప్తే మీరు ఒప్పుకోవడం లేదా ఆన్ స్టేజ్లో ఏం చేశారు, ఎక్కించేసి అయ్యో రత్నాలు ఏదో మొత్తాన్ని పొంగి చూశారు. అది ఫస్ట్ టైం. కాలు కడగడం ఇది సెకండ్ టైం. ఇటువంటి ప్రక్రియలు అంటే గురుభక్తి అంతే. మనం ఏం చేయలేము. ముదాహం సంతోషం. అందరు నాట్యాచార్యులు ఒక నాట్యాచార్యుడికి సన్మానం జరిగిందంటే అందరు నాట్యాచార్యులకి జరిగినట్టే. ఒక గురువు గారికి నమస్కారం పెడితే అందరు గురువులు నమస్కారం పెట్టినట్టే. మా దగ్గరకు వచ్చి ఇతను ఇలా ప్రోగ్రామ్ ఉందని 2 నెలల క్రితం నాకు ఎక్కడో నేను ప్రోగ్రాంలో ఉన్నప్పుడు చెప్తే 3 నెలలు ఉంది కదా సరే అన్నా. సరే అన్న తర్వాత నెల 15 రోజుల క్రితం మీ కుమార సమూహం డాన్స్ రామని 26వ తారీఖు పెట్టారని వైజాగ్ కళాభారతి వాళ్ళు ఫోన్ చేశారు నాకు. నేను ఏదో జాతర ఫస్ట్ అన్నా. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి అదేంటంటే మా శిష్యుడు 3 నెలల క్రితం చెప్పాడండి. అయ్యో పెద్ద ప్రోగ్రాం అది, నేను కంపల్సరీగా ఉండాలి, ఎగ్గొట్టడం కుదరదు, మీ డ్రామా అంటే మార్చుకోండి సార్ అని చెప్తే ఆ బాబు మాస్టర్ ఫిక్స్ చేసామండి అన్నారు. ఫిక్స్ అది కుదరదండి, అలా కుదరదు అంటే అప్పుడు వాళ్ళందరూ మొత్తం డేట్లన్నీ మార్చుకొని 25 పెట్టించి మొత్తానికి రిజర్వేషన్ చేయించి అప్పుడు 26 తారీఖు ఏమైనా అటెండ్ అవ్వాలి. వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ ఆత్మీయత ఆ గురుభక్తి అలాగా మలుపు అయ్యి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. అందుకని వెళ్ళి నిన్న ప్రోగ్రాం చేసి వాళ్ళు పొద్దున నేను ఉంటానని చెప్పి తను వచ్చాను. అన్న ప్రకారంగా నేను అటెండ్ అయ్యాను. ఏదో తగ్గట్టుగానే చక్కగా ఆ నాట్యం మన చిన్నారులందరినీ కూడా పొద్దున ఫోన్ చేసి ఫస్ట్ మీకు సన్మానమేనండి, ఆ తర్వాత నేను ప్రోగ్రాం ఏం చేసుకుంటా అన్నాడు. అలాగే మేము వచ్చిన తర్వాత చూడాలి కదా, అయితే అందరూ వెళ్ళిపోతారు కదా మేమే అనుకున్న మనసులో. అలాగే ప్రోగ్రాం జరిగింది చక్కగా. ఇతనికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి పిల్లలకి కూడా మా ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటాయని చక్కగా చేశారు. అద్భుతంగా అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. అలాగే మా తోటి గురువులు మాకన్నా పెద్ద ఆయన సంగీతానికి అకాడమీ అవార్డు ఆదేశం గారు మాకు ఆత్మీయులు మాకు సలహాలు చెప్తూ ఉంటారు. అటువంటి ఆయన కూడా పిలవడం. తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకుని చెన్నైలో నేను నేర్చుకున్నది చాలామంది డిప్లొమా అవగానే వెంటనే ఎంఏకి వెళ్ళారో డిప్లొమా గురువు గుర్తు ఉండదు. ఏ గురువు గారు అంటే పెళ్ళయ్య గారండి చెన్నై అని అంటారు. అలా కాకుండా తక్కువ మన విజయవాడలో మన గురువు గారు ముఖ్యం అన్ని. ఆ తర్వాత ఆ గురువు గారిని గుర్తుపెట్టినందుకు శిష్యుడికి అభిమానాలు చాలా అభిమానాలు. ఎందుకంటే అలా గుర్తుపెట్టుకోరు. ఏంటి కృష్ణమాచార్య గారు గురుగారు అంటే ఆయన చిన్నప్పుడు ఇప్పుడు కృష్ణమాచార్య గారు సూర్యారావు గారు గురుగారు అంటారు. మొదలు నేర్పించినట్టు వాళ్ళు ఎవరు చాలామంది చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాను నేను. చిన్నసత్యం గారు గురువు గారు అంటారు. నా దగ్గర నేర్చుకున్నా సరే
ఎవరు శిష్యులు అంటే డాక్టర్ వెంపటి సింగ్ గారు శిష్యులు క్రెడిట్ కోసం చెప్తారు. దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు తెచ్చినటువంటి ఆర్ట్ ఫాము ఆ లయలో తాము దిగితే కానీ తెయ్యాతే మొదలెట్టినటువంటి ఆ గురువుని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంటారో వాళ్ళకి నటరాజు ఆశీస్సులు ఉంటాయి. మన ఆశీస్సులే కాదు, నటరాజు ఆశీస్సులు ఉంటాయి. అలాగే పాపం ఆ పెద్ద అయిన వారు మహానుభావులు, ఎన్నో అవార్డులు పొందినటువంటి ఆ మహానుభావులు వీరు, అలా పెళ్ళయ్య గారు, ఆ తర్వాత తిరుపతి మ్యూజిక్ అండ్ డాన్స్ ఎస్వి కాలేజీ లెక్చరర్ వారు నాకు కొంచెం ఇంతకుముందు మా పరిచయం. అటువంటి వారు మా సాన్నిధ్యంలో మా అందరికీ కూడా సన్మానం చేయడం, వారు కూడా పెద్ద ఆయన మంచి శిష్యుడు మదన్ కుమార్ గారు ఇక్కడ వీరు పిలవంగానే రావడం, విజయవాడ వర్క్షాప్ కండక్ట్ చేయడం. బాబు ఎన్నోసార్లు వర్క్షాప్కి నన్ను రమ్మని అన్నాడు. అసలే అంటే కుదరలేదు అంటే గర్వం అనుకుంటారని, కానీ నేను చాలా ఎంతో ప్రయత్నించాను. ఈ అడావిడి ప్రోగ్రాం కుమారస్వామి డ్రామా ఇవన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు మీకు తెలిసే ఉంటుంది డ్రామా అనగానే. ఈ ఇబ్బందుల్లో నేను రాలేకపోయాను, కానీ ఈ ప్రోగ్రాం కంపల్సరీగా వస్తానన్నాను, వచ్చాను. ఇతనికి అందరూ ఆశీస్సులు, మా ఆశీస్సులతో పాటు మీ పిల్లలు పేరెంట్స్ అందరూ ఆశీస్సులు కూడా ఉండాలని, నిగర్విగా గర్వం లేనటువంటి మనిషిగా చూడండి. ఇందుకు ఇది అవసరమా? చాలామంది ఇలా పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుని ఇలా ఉండి అలా పెట్టుకోకుండా చక్కగా ఒబీడియన్స్గా శిష్యులు అంటే ఎలా ఉండాలి అన్నటువంటి భావన అది అలా నేర్పించారు వారి తల్లిదండ్రులు కానీ, మా ఆశీస్సులు కానీ, మా పూర్వీకులు కానీ. ఇవన్నీ వచ్చినందుకు కానీ చాలా 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 సంతోషం. కాలాతీతమైంది. ఇంకా మహానుభావులు, ఎందరో మహానుభావులు అందరూ మాట్లాడాలి. వారి అనుభవం కూడా మీకు క్రోడీకరిస్తారు కూడా. అందుకని చాలా చాలా సంతోషం. మా ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని, నటరాజు ఆశీస్సులు, ఆ కైలాస గిరినాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనసావాక్యం కోరుకుంటూ, నా బ్లెస్సింగ్స్ ఉంటాయని, నా బ్లెస్సింగ్స్ ఇస్తానని నేను కోరుకున్నాను. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపిణి, I praying to this holy lotus feet to give all the blessings and boons to my dear beloved student Sri Vishwanath Mukada. Adi Shankaracharya Bhagavad-pada mentioned Satsangatve Nischangatvam, Nischangatve Nirmohatvam, Nirmohatve Nischalatatvam, Nischalatatve Jivan Muktihi. Do you want to attain moksha? So many things must cooperate with you. You must join with good person. You must talk with the knowledgeable one. You must join with the Nirvikalpa Buddhimans. Then you collect something from others. Then you transmit yourself to thyself. Then you easily attain the moksha. Dance is not at all a entertaining thing. You understand, your children and the students are always complaining, dance is very paining. We must keeping so many things in our head. Thus at the same time we must control our legs, feet, body movements, eye movements, head movements. At the time we must concentrate 10 more things. So this classical art form is very complicated, not like cinema dance. Why the art form is this much of respect? Here Vishwanath and her students and his students performed a Pada Puja. We are gurus, we received that honor, but that is not for us. I offered everything to Kailashapati Ahar Nrittamurti Sri Nataraja Paduka. This is not for a ritual, this is not for expressions of love, not at all a
formality. This is a expression of our culture. This field only give the surname. It is equal to surname or doctor or anything. The guru is not the name of guru. The labeling of guru is not easy to get understand as a guru for a long time. So I blessed him. He must become one of the good dance teacher. Then not a teacher. He must become a guru, because so many teachers are available all over the world. Teachers are easily available, but guru is not available anywhere. I blessed my dear student. Satamanam Bhavali Sadaya Purusharendri Ayush Devendri Pratitishthati. Sri Kanaka Durganta Anubhav Sasidrastu Loka Samasta Sukhino Bhavantu. Tadastu. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సంగీత నాటక అకాడమీ మరియు హంస అవార్డు గ్రహీత శ్రీ వేదాంతో రాధేశ్యామ్ గారు, వారి కూడా ఆశీర్వచనాలు అందించవలసిందిగా వారిని వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. శుభ సాయంత్రం వేళ మార్గశిర మాస ధనుర్మాస సప్తమి నాడు చక్కటి సప్తమి ఘడియలో గురువులైనటువంటి ఈ చిరంజీవి యొక్క విశ్వనాథుని యొక్క గురువులైనటువంటి ఇద్దరు నారాయణుడు శివుడులాగా వారిద్దరికి చక్కగా, ఎందుకంటే ఇక్కడ విజయవాడలో ఒక విజయుడిగా నాట్యంలో నాట్యాచార్యుడిగా విజయుడిగా వెళ్ళి వెలిసినటువంటి మా బంధువైనటువంటి మా బావగారి కుమారుడైనటువంటి చక్కటి ఉభయ నాట్యాచార్యుడు అంటే ఏమిటి, కూచిపూడి నాట్యంలోను భరతనాట్యంలోను సమర్థుడైనటువంటి అటువంటి గురువుకి దగ్గర నేర్చుకున్నటువంటి మన విశ్వనాథు ఎంతో అభినందనీయుడు. అయితే చక్కటి మనస్సుతో గురువు గారికి సత్కరించాలనేటువంటి ఒక సదుద్దేశం రావటం కూడా ఒక గొప్ప విశేషం. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి అలయారులో చక్కటి భరతనాట్యాచార్యులైనటువంటి శ్రీ మదన్ కుమార్ గారు, వారు నిజంగా పటిష్టంగా నిజమైనటువంటి భరతనాట్యం అంటే తమిళనాడులోనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అక్కడ వారి దగ్గర ఎంఏ పొందినటువంటి ఈ చిరంజీవి వారి మీదటువంటి అభిమానంతో, గురువు మీదటువంటి ప్రేమతో ఇరువురు గురువులకు ఉభయ నాట్యాచార్యులు అటు భరతాచార్యులు అయినటువంటి ఇరువురికి సత్కరించుకోవాలంటే సదుద్దేశం ఈ మార్గశిర మాసంలో రావడం చాలా గొప్ప విశేషం. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు శ్రీమన్నారాయణుడు. ఈ యొక్క మాసమే నారాయణుడిట. అటువంటి నారాయణుడి యొక్క నెలలోనే చక్కటి, అలాగే ఇంతో ముందే మనకి కార్తీక మాసం వెళ్ళిపోయింది. అక్కడ శివుడు ఇటు విష్ణువు ఇద్దరినీ చక్కగా కలుపుకొని బ్రహ్మాండంగా చక్కటి ఆ గురువుల మీద అభిమానంతో ప్రేమతో గుశబ్దస్య అంధకార తిమిర అజ్ఞానాంధకార తిమిర ప్రకారస్య తన్నిరోధక అన్నాడు. అంటే అజ్ఞానమైనటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదింపు చేసేవాడే గురువు. గురుశబ్ద తీరితే అటువంటి గురువుల్ని చక్కగా సత్కరిస్తున్నందుకు ఎంతో నిజంగా నేను ఆనందంగా విశ్వనాథుడికి ఆ విశ్వనాథుడి యొక్క కటాక్షం ఉంటుందని, ఆ కాశీ విశ్వేశ్వరుడు అలాగే మన యొక్క ఇక్కడ దుర్గాంబ సమేత మల్లికార్జునుడు కటాక్షం ఉండాలని ఉంటుందని ఆశిస్తూ, ఇక అదే కాకుండా వారి గురుడే కాకుండా నన్ను నాతో పాటు భరతాచార్యులైనటువంటి తిరుపతి నుంచి పెళ్ళయ్య గారంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మహానుభావుడు. ఆయన ఏంటంటే ఎప్పుడు చిద్విలాసంగానే ఉంటారు. నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోని వ్యక్తి ఆయన. అటువంటి మహా వ్యక్తి. ఆయన అక్కడ మిత్రుడు అవ్వటం గొప్ప విశేషం. ప్రతి చోట చాలా చోట్ల మేము కలుస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ వారు రావటం,
నన్ను పిలవటం ఇద్దరం కలిసి చక్కగా ఆ బిడ్డలను ఆశీర్వదించడం జరుగుతుంది. అయితే అన్నీ ఒక ఎత్తు, ఇక్కడ ఒక ఎత్తు. ఇక్కడ ఏంటంటే నా బంధువు ఇక్కడ, అది కాకుండా కూచిపూడి వారిలో భాగవతుల వారే ముఖ్యం. తర్వాత వేదాంత వారు ఉన్నారు. అటువంటి భాగవత వంశ ప్రయస్పార వారు రాక సుధాకరుడైనటువంటి మా శర్మ, వెంకటరామ శర్మ సామాన్యుడు కాదు. ఎందుకంటే ఆ శివ పాత్రలో ఏంటి, ఏ పాత్ర అయినా సరే, బాణాసుడైనా సరే, ఈ కూచిపూడి నాటకాలు యక్షగానంలో చేస్తే అందంగా ఉంటుంది. చక్కగా ఒక్కసారి మరొక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి, పర్వాలేదు, ఎవరుకోండి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ సదా శివ సాంబ శివ ఓం హర 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 ఓం యొక్క ఆశీస్సులు పొందుతూ, ఎందుకంటే శివపాత్రధారలో తనకు దానేశాడు. అదే కాదండి, సినిమాలో కూడా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. చప్పట్లు కొట్టండి ఏమంటారా మీరు? ఏ సినిమా అనుకుంటారు? ఆనంద భైరవి. ఆనంద భైరవి ఎందుకంటే నేను వెనకాలన్నా ఈయన ముందున్నాడు, అది పరిస్థితి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వనాథ్, అలాగే విశ్వనాథ్ అమ్మగారికి, ఇంకా తల్లిదండ్రుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, చిన్నవాళ్ళు కాబట్టి శతమానం ఆది, అలాగే మీ గురువు గారికి శుభాభినందనలు అందజేస్తూ, ఇంకా వేలాది మన కూచిపూడి నాటకాలను, యక్షగానాన్ని నిలుపుతూ, ఇటు భరతనాట్యాన్ని అటు కూచిపూడి నాట్యాన్ని నిలుపుతూ, మన ఊరికి మన భారతదేశానికి భావరాగ తాళాలతో ఉన్నటువంటి భక్తి రక్తి తమ్మెత్వం కలిగించేటువంటి భరత భూమికి తీసుకురావాలని ఆశిస్తూ, ఇప్పుడు పెళ్ళయ్య పెద్దలు పాలుగా మాట్లాడాలి. ధన్యవాదాలు సార్. మీ ప్రేమాభిమానాలే నేటి వెంకటేష్ విశ్వనాథ్కి ఆశీర్వచనాలుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ రాధేశ్యాం గారు నటన ఆ స్పీచ్ తెలుసు, కానీ ఇంత వైవిధ్యం ఉందని నాకు తెలియదు. మీ ఇద్దరం కూర్చొని చాలాసార్లు ఇంకా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయి. అందుకనే వారికి సభాపూర్వకంగా మరొకసారి ఈ విశ్వనాథ్ అకాడమీ తరఫున ఈ స్పీచ్ మొత్తం విన్నందుకు నాకు వారికి ఆనందంగా ఉంది. వారికి నటరాజు అనుభవం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర కూడా ఉండి అందరికీ స్పీచ్లు అలా చెప్పి అందరికీ ఉల్లాసంగా గీతాలి. చిన్నపిల్లలందరికీ, ఆడపిల్లలే కాదండి, అది ఒక్క చిరంజీవి విశ్వనాథ్ 3 రోజులుగా ఇక్కడ వర్క్షాప్ చాలా చక్కగా నిర్వహించారు. వర్క్షాప్ నిర్వహించడం అంటే సబ్జెక్టుని గురువు ద్వారా శిష్యులకి ఒక పరంపరగా అందించడం, అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా తర్వాత తరాల వాళ్ళకి అందించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. చిరంజీవి విశ్వనాథ్ వారి శిష్యులు ఇవాళ ప్రదర్శన చేశారు భరతనాట్యాన్ని. తను ఏ పరంపరలో నుంచి వచ్చాడు అన్న ఒక 4 విషయాలు మాత్రం మీకు తెలియజేసుకుంటాను. తంజావూరు సోదరులు భరతనాట్యానికి అప్పటి వరకు సదీనాట్యం అని, కూతాట అని, దాస్యాట అని రకరకాలుగా ఉండేది. దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిచి దానికి ఒక సిస్టమ్ని సమకూర్చినటువంటి వారు సోదరులు వాళ్ళ దగ్గర నుంచి మీనాక్షి సుందరం పిల్లయ్య గారు, చొక్కలింగం పిల్లయ్య గారు, ఇట్లా గురు పరంపర సాగింది. ఈ పరంపరలోని రుక్మిణీదేవి గారు మొట్టమొదట పందనల్లూరు సంప్రదాయంలో భరతనాట్యాన్ని 3 సంవత్సరాల పాటు అభ్యసించి 1936వ సంవత్సరంలో తను తనదంటూ ఒక శైలిని నిర్మించాలి అన్న ఉద్దేశంతో వారి భర్త అయినటువంటి జార్జ్ అరుండేల్ గారితో కలిసి చెన్నైలో కళాక్షేత్ర అనేటువంటి
సంస్థను స్థాపించారు. స్థాపించిన తర్వాత వారు ఇటు భరతనాట్యము, సంగీతము, పెయింటింగు, క్రాఫ్ట్స్ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఉద్దండులైనటువంటి గురువుల్ని తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా ఉంటుంది. కళాక్షేత్రం అంటేనే చాలా సిస్టమేటిక్ అయినటువంటి ఒక సంస్థ అన్న పేరు చెన్నైలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా. ఆవిడ సోలో అంశాలను సమకూర్చడము, బృంద నృత్యాలను సమకూర్చడము, డ్యాన్స్ బ్యాలెట్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆవిడ ఎంత పద్ధతిగా తర్వాత వారిని తయారు చేశారు అంటే ఈనాటికి కూడా ఆవిడ కొరియోగ్రఫీ చేసినటువంటి అంశాలని, ఆవిడ కొరియోగ్రఫీ చేసినటువంటి నృత్య రూపకాలను కూడా యథాతథంగా ఏమాత్రం మార్పు లేకుండా తరతరాలుగా ముందుకు సాగుతోంది అనేసి అంటే ఎంత డిసిప్లిన్గా ఆవిడ సంస్థను నిర్వహించారు అన్నది మనకు అర్థమవుతుంది. 1944లో మెడ్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఆ కళాక్షేత్రాల్లో నడుపుతున్నటువంటి కోర్సులకి అఫిలియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి కళాక్షేత్ర సంప్రదాయంలో ఇటు భాగవతుల వెంకటరామ శర్మ గారు, అలాగే డాక్టర్ మదన్ కుమార్ గారు అక్కడ తయారైనటువంటి గొప్ప విద్వాంసులు. వారి గురించి సార్ చాలా గొప్పగా చెప్పారు. అటు కూచిపూడిలోను ఇటు భరతనాట్యంలోనూ కూడా వారు ఉద్దండులని. ఇక మదన్ కుమార్ గారు వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. అనేకమైనటువంటి కొరియోగ్రఫీ చేస్తున్నారు, పేపర్స్ సబ్మిట్ చేస్తున్నారు, శివుడి పైన పిహెచ్డి చేస్తున్నారు. అట్లాగే నట్టుభంగము, కొరియోగ్రఫీ, వేదాల పట్ల కూడా వారికి మంచి పట్టు ఉంది. అటువంటి గొప్ప గురువుల దగ్గర మన విశ్వనాథ్ విద్యను అభ్యసించాడు. అంటే నటరాజస్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆ చిరంజీవికి ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఆ చిరంజీవిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదాంతం రాధేశ్వరం గారు మాస్టర్ గారు, అట్లాగే భాగవతుల వెంకటరామ శర్మ మాస్టర్ గారు, డాక్టర్ మదన్ కుమార్ మాస్టర్ గారు, ఇవాళ వ్యాఖ్యాతలుగా వ్యవహరించినటువంటి అశోక్ ఆనంద్ గారు, శారద గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు, చిరంజీవులకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ నటరాజస్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన విశ్వనాథ్కి కలగాలని, ఆ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చి తను ఒక గొప్ప గురువుగా, గొప్ప కళాకారుడుగా, గొప్ప నర్తకుడుగా కూడా తను ఎదగాలని, గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, గొప్ప గొప్ప శిష్యుల్ని తయారు చేసి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ధన్యవాదాలు సార్. మీ మధుకుందరమైనటువంటి ఆశీర్వచనాలు తప్పకుండా వెంకటేష్ విశ్వనాథ్ ఎల్లవేళలా ఉండాలని, వారి మంచి నాట్యాచారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా అందరి హృదయాలు కోరుకుంటుంది. మీ గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మా విశ్వనాథ్ అకాడమీ. ఒకసారి విశ్వనాథ్ ఒకసారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా. వారి నోటి వెంట మాట్లాడుతుంది నాట్యాచార్యులు విశ్వనాథ్ అకాడమీ, ముగడ వెంకటేష్ విశ్వనాథ్ గారు. గురుదేవులు ಎಲ್ಲರಿಗೂ వణకం, అందరికీ నమస్కారం. ముందుగా భాగవతుల వెంకటరామ గారు, మా గురువు గారు, మా రెండవ గురువు గారు మదన్ కుమార్ గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ, మరియు రాధేశ్యామ్ గారు, దేవేంద్ర పిల్లయ్య గారు, మీ అందరికీ నమస్కారాలు. మాస్టర్ గారి గురించి చెప్పాలంటే, నా 10వ క్లాస్లో నేను ఇక్కడే కాలేజ్లో డిప్లొమాని పూర్తి చేశాను.
డిప్లొమా పూర్తి చేశాను. మాస్టర్ గారు నన్ను ఎలా తీర్చిదిద్దారు అంటే, నేను పొద్దున్నే 6ంటికి వచ్చేసేవాడిని అండి కాలేజ్కి. పొద్దున్నే వచ్చి ఒక క్వశ్చన్ చతుర్విధ అభినయాల గురించి, లేదు రెండో క్వశ్చన్ నాయక వ్యవస్థ గురించి, లేదంటే ప్రతిదీ మాస్టర్ గారు కూర్చోబెట్టి రాపించేవారు నా చేత. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయించేవారు. అలా మాస్టర్ గారు నన్ను తయారు చేసి సర్టిఫికేట్ కట్టించి ఆ తర్వాత డిప్లొమా కట్టించి, కేవలం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మాస్టర్ గారు దయవల్లండి. మాస్టర్ గారు లేకపోతే నేను లేనండి. ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి గంట సేపు కూర్చొని రాసేవాడిని. ఒకే క్వశ్చన్ రోజు రాసేవాడిని. అలా రోజు రాసి పాస్ అయ్యి ఈరోజు ఎంఏ కోసం చెన్నై వెళ్ళిన వ్యక్తిని నేను. అంతేగాని అదే మాస్టర్ గారు ఆ రోజు నన్ను కూర్చోబెట్టి రాయి నాన్న అని అందుకుపోయి ఉంటే నేను ఈరోజు రాసేవాడిని కాదండి, డిప్లొమా చేసేవాడిని కాదండి, ఎంఏ చేసేవాడిని కాదండి. మొత్తం మాస్టర్ గారు లేని నేను లేను. మాస్టర్ గారు రెండోది మదన్ కుమార్ గారు, మా గురువు గారు. మదన్ కుమార్ గారి గురించి ఇంకొక విషయం చెప్పచ్చండి. నేను పెద్ద విషయం అది. నేను చెన్నై వెళ్ళిపోయానండి. చెన్నైలోనే మార్నింగ్ టిఫిన్ చేసేవాడిని, రాత్రి టిఫిన్ చేసేవాడిని. మధ్యాహ్నం భోజనం మా సార్ ఇచ్చేవారు నాకు. ఆయన భోజనం పెట్టి నన్ను ఈరోజు ఒక ఎంఏ టీచర్గా చూశారు, కానీ ఆయన భోజనం లేకపోతే నేను స్టూడెంట్ కాదండి. ఆయన భోజనం తిన్న ఆయన ముద్ద తిన్న పిల్లని నేను. తర్వాత గురువులు, నేను గురువులు గురించి చెప్పేంత పెద్దవాడిని అయితే కాదండి. మీ కటాక్షం నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. గురువు లేని విద్య గుడ్డి విద్య అండి. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా నేను ఒక చిన్న సందేశం, నేను ఇచ్చేంత గొప్పవాడిని కాదు. కళల పట్ల విలువలు పెంచండి, అందరికీ కళని అందించండి. ఈరోజు సొసైటీలో మనకి రైట్ ఎంత ముఖ్యమో, డాక్టర్ ఎంత ముఖ్యమో, సోల్జర్ ఎంత ముఖ్యమో, కళాకారుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆ కళాకారుడు మాత్రమే రేపటి రోజున భవిష్యత్తుని చూపించగలడు. ఆ కళాకారుడే లేకపోతే ఆ భవిష్యత్తుని ఎక్కడి నుంచి చూపిస్తారండి? ఒక సినిమా తెర మీద నుండి చూసిన ప్రేక్షకుడు, ఓ ఈ పాత్ర ఇలా చేయాలి, ఈ పాత్రలా ఉండాలి. ఒక సినిమా పిల్లల్ని చూడంగానే ఈ పాత్రలా ఉండాలి నేను అని కోరుకోండి. ఆ పాత్రే కనిపించకపోతే ఎక్కడ ఉంటుంది సార్? దయచేసి ఇంటికి ఒక కళాకారుని అయినా, కుటుంబానికి ఒక కళాకారుని అయినా తయారు చేయండి. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చాను. మరింత ఇంకో విషయం, కొప్పల ఆనంద్ గారు, ఆయన లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో ఇంత అందం అయితే ఉండేది కాదండి. ఆయన మాట్లాడిన చక్కగా ప్రతి మాట టు మాట స్పష్టత చాలా అద్భుతంగా ఉంది. మేడం గారు మీరు కూడా చాలా బాగా మాట్లాడారండి. మీరు లేకపోతే మాస్టర్ గారికి నేను ఎక్కడ విలువను ఇవ్వలేను, ఎక్కడ నేను భయపడుతూ ఉన్నాను. మీరు అంత చక్కగా నా యొక్క ఉద్దేశాన్ని మీరు చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఇంకా మరింత కొంతమంది ఉన్నారండి నాకు. నా పేరెంట్స్ అండి, నా పిల్లల వల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు అందరూ సపోర్ట్ చేశారండి. అందరికీ నా నమస్కారాలు అండి. మా నాన్నగారి గురించి చెప్పాలండి. ఇప్పుడు బాలు గారు, ఎం కనకాచారి గారు, అడ్వకేట్ గారు, ఆయన స్ఫూర్తితో నేను డ్యాన్స్ నేర్చుకోవడం జరిగింది. రెండోది మా అమ్మగారండి, గాయత్రి గారండి. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇలా జరిగింది, ఇలా మొత్తం ఆవిడే అండి. అమ్మ నాన్న లేకపోతే ఎవరు ఉంటారండి? గురువులు అమ్మ నాన్న లేకపోతే ఎవరు ఏమి ఉంటారండి? మొత్తం వాళ్ళే. ఇంకా నాకు అందరూ తోడ్పడినట్టుంది. మన లింగయ్య గారే కానీ, సురేష్ గారే కానీ, శ్రీనివాస గారే కానీ, ఫోటోగ్రఫీ ఆనంద్ గారే కానీ, ప్రతి ఒక్కరికి అందరికీ పేరున ಎಲ್ಲರಿಗೂ నంది, నమస్కారం, థ్యాంక్ యూ. ఇంత మంచి హృదయాన్ని అందించిన ఈ గురువులకి, కళామ తల్లికి, మీలాంటి మంచి బిడ్డను అందించినటువంటి తల్లిదండ్రులకి నిజంగా కళామ తల్లి చాలా పుణ్యం చేసుకున్నారు. మీరు మీ దగ్గర మీ శిష్యులకు చేస్తున్నటువంటి మీ శిష్యులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇంత మంచి మనసు ఉన్న గురువు దగ్గర శిష్యులకు చేయటంటే అది పూర్వజన్మ సుకృతంగా తప్పకుండా మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు నాన్న. చిరంజీవ ధన్యవాదాలు. మరి మన శంకర్ గారు అయినటువంటి మీతో పాటు మీరు అయ్యో లేదు సార్, మీరు చక్కగా మీ ప్రతి మాట చక్కగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం నాకు ప్రథమం అండి, మొట్టమొదటిగా చేస్తున్నాను. ఈసారి కార్యక్రమానికి ఇంకా పూర్తిగా నేను
పరిణితి చెందిన వ్యక్తిగా మీ ముందుకు ఖచ్చితంగా సార్, వస్తాను. ఖచ్చితంగా. తప్పులుంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మామూలుగా నాటకాలు వివిధ కార్యక్రమాలు అన్నిటి కూడా వ్యాఖ్యాతగా ఉన్నాను. లేదు సార్. ఈ కార్యక్రమం మాకైతే ఆలోచన లేదు. మాస్టర్ గారు కూడా చాలా మా ప్రతి మాస్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చక్కగా మీరు ప్రతి ఒక్క మాటని జనాలకు అందించిన విధానం చాలా మాకు బాగా నచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. మేడం 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 क्या सेट అయిపోయింది అయిపోయింది ఉందా డబ్బా ఉందా మా అమ్మగారైనటువంటి స్నేహితులు కొండబాబు గారు, మా అంకుల్ గారు, నాకు స్నేహితులు లాంటి వాళ్ళు, అన్నయ్య లాంటి వాళ్ళు, కొండబాబు గారు, డిఎస్ గారు కూడా ఆహ్వానిస్తున్నారు. వీళ్ళందరూ అండి, ఒకళ్ళు కాదండి, అందరూ నాకు మీరందరి సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఓకే చిరంజీవి ప్రణీత సర్టిఫికేట్ ని మెమోంటో అందుకుంటున్నారు. ఓకే ఓకే సార్ చిరంజీవి కళ్యాణ్ రాగలక్ష్మిక, చిరంజీవి రాగలక్ష్మిక, చిరంజీవి విముధ, ఇటు వచ్చాను ఇచ్చేవారు పాప చిరంజీవి విముధ, ఎస్ చూడాను చిరంజీవి ప్రణతి, పోయిందా ఇటు వచ్చానన్న చివరికి వచ్చి చిరంజీవి వినీష, చివరికి వచ్చి చాలా మంది ఉన్నారు కదా. చిరంజీవి వినీష, చిరంజీవి జాగృతి, మా అమ్మ కొద్దిగా ఇటు వచ్చానన్న ఇటు వచ్చి చివరికి వచ్చి చిరంజీవి వైష్ణవి, కొంచెం దగ్గర రండి, కొంచెం దగ్గర రండి. ఇటు 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 చిరంజీవి సంస్కృత, చాలు మా కొద్దిగా కొంచెం ఇటు నుంచి ఆ చివరి నుంచో ఓకే మా కొద్దిగా సార్ నుంచో కొడుకున్న వాళ్ళు నుంచో కొట్టిగా ఉన్న ఒక గ్రూప్ ఫోటో, అందరు కూడా కలిపి గ్రూప్ ఫోటో, వచ్చేసారు. మీతో పాటు నేను కూడా. ఒక్క నిమిషం ఇది అది వస్తుంది మీరు చేసి వెనక్కి పెట్టండి సార్. ఇది దాని నుంచి చెప్తుంది. కింద దించు ఓకే చూడన్నా ఓకేనా నాకు ఫోటో తీస్తాను. ఏయ్ బ్యాక్ ఓకే సార్.
వచ్చి నాన్న ఇటు వచ్చి ఎదురు మా పక్క వచ్చారా పక్క వచ్చారా ఇటు చెప్పండి మాకు జనపండి గ్యాప్ ఇవ్వండి కొంచెం. మా ఓకే సార్ సరే సార్ కింద దించు ఓకే చూడన్నా ఓకేనా నాకు ఫోటో తీస్తాను.